ఏదో వైరల్ అయిపోతుందంటగా. సో ఆ న్యూస్ ఏంటో చెప్పరా. ఆ వైరల్ కంటెంట్ వీళ్ళకి జనాలకి మెసేజ్ అందించరా. అసలు ఏం జరిగిందో మొత్తం వివరంగా చెప్పు. సో నేనంట. సో అందంగా ఉండటమే ఆమె తప్ప. అందంగా అంటే ఏం ఉండవు, కళ్ళు మాత్రమే బాగుంటాయి. ఓవర్ నైట్కి ఆమెని స్టార్ గర్ల్ అయితే చేశారు, వైరల్ గర్ల్గా మార్చేశారు. మోనాలిసా అని పేరు కూడా పెట్టారు. సో పైగా అవస్థలు పడుతున్నారు, ఇప్పుడు బతకనివ్వట్లేదు. సో ఇది ఎక్కడ జరిగిందంటే మహాకుంభమేళం. ఈ వీడియో మధ్యలో వచ్చినందుకు క్షమించండి. సో కొత్త వారు చూస్తే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఊరికి నేను ఏం తేవట్లేదు, మొత్తం కంటెంట్ అంతా నెతుక్కొని ఎక్కడెక్కడ అన్ని ఏరుకొని మీకు ఎడిట్ చేసి ఇలా ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాడు పాపం. సో తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మొదలెట్రా స్టోరీ. మోనాలిసా అనే యువత ఇప్పుడు ఓవర్నే స్టార్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మోనాలిసా వీడియోలు, ఫోటోలే దర్శనమిస్తున్నాయి. ఇక యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా ప్రతినిధులు ఇక మోనాలిసాని ఎక్కడ కనపడితే అక్కడ ఆపేసి ఇంటర్వ్యూలు చేసేస్తున్నారు. ఇక మహాకుంభమేళకు వచ్చిన భక్తులు కూడా ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడుతున్నారు. దీంతో మోనాలిసా తీవ్ర ఇబ్బందులు పడుతుంది అక్కడ. సో అప్పుడులే మహాకుంభమేళ జరిగినప్పుడు ఇక ప్రజలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ప్రతినిధులు ఇక అంతా వెంటబడటంతో మోనాలిసా మొహం చాటేసుకుని వెళ్ళిపోతుంది. ఇక ఆమెకు మరింత ఒత్తిడి రావడంతో వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసి ఒకటి మొబైల్ కూడా బద్దలు కొట్టేసింది. సో ఏ విషయంలో అయినా ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు, అతి అనర్థానికి దారితీస్తుంది. ఇక సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఇలాంటి అతిగాళ్ళు అయితే ఎక్కువైపోయారనే చెప్పొచ్చు. కనిపించని ప్రతిదాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ లైక్లు, షేర్లు, సబ్స్క్రైబర్లు, కామెంట్ల కోసం ఎలాంటి పనికైనా వెనకట్టం లేదు. ప్రమాదకరమైన స్టంట్లు చేసుకుని ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్క రోజులోనే స్టార్లుగా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. కొందరు తమ టాలెంట్తో ఓవర్నే స్టార్లుగా మారుతుండగా మరికొందరు తమ అందంతో నెటిజన్లు కట్టిపెడేస్తున్నారు. ఇలా అందంతో ప్రపంచాన్ని తమ వైపు చూసేలా అయితే చేసింది ఈ మోనాలిసా అనే అమ్మాయి. సో అమ్మాయి పేరు మోనాలిసా అని పెట్టుకుంది. అండ్ కళ్ళు ఒకటే అట్రాక్షన్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ అమ్మాయి వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ జరుగుతుంది కదా. సో ఈ నెల 13వ తేదీ నుంచి స్టార్ట్ అయిన మహాకుంభమేళ ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజుల పాటు అయితే సాగనుంది. ఇందుకోసం ఇక్కడ కోట్లాది మంది భక్తులు, సాధువులు ఇప్పుడు ప్రయాగ్రాజ్, గంగా, యమున, సరస్వతి నదులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల సోషల్ మీడియాలో మోనాలిసా అనే యువతి మహాకుంభమేళలో తలుక్కుని మెరిసింది. ఇది వచ్చేసి మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన 16 ఏళ్ల మోనాలిసా కుంభమేళలో రుద్రాక్ష దండలు ఉంటాయి కదా, సో అవి పూసల దండలు అయితే విక్రయిస్తుంది. తన అందంతో మోనాలిసా అందరి దృష్టిని ఆకర్షించింది. పిల్లి కళ్ళు, డస్కీ స్కిన్తో అయితే సోషల్ మీడియాలో మోనాలిసా సెన్సేషనల్గా మారిన విషయం తెలిసిందే. ఇక కుంభమేళాకి వెళ్ళిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లో మోనాలిసాను చూసి ఆమె వీడియో తీస్తూ అడిగిన ప్రశ్నలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆ తర్వాత అనేక మంది సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు ఆమె వద్దకు వచ్చి ఇంటర్వ్యూలు చేయడం స్టార్ట్ చేశారు. మొదట స్మైల్తో వెలిగిపోయిన మోనాలిసా మొహం ఆ తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్ల మీద సో అక్కడికి వచ్చే ప్రజల తాకిడి తట్టుకోలేకపోయింది. ఎక్కడ చూసినా ఆమెను వెంబడించేవారే ఎక్కువైపోయారు. తన బిజినెస్ చేసుకునివ్వకుండా ఫోటోలు, వీడియోలు అంటూ తీవ్రంగా విసిగించేశారు. సో ఇక మీడియా కూడా మోనాలిసా వైపు ఫోకస్ చేయడంతో ఆమె వీటన్నిటిని తట్టుకోలేకపోయింది. ఒకదానొక దశలో ఆమెకి తన వద్దకు వచ్చే వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మోనాలిసా అంటే వెళ్తా మైకులు, కెమెరాలు, ఫోన్లు వెంట పెడతంతో ఆమె వారిని నెట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో చూస్తే ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో అర్థమవుతుంది. ఇక ఇలా జరుగుతుండడంతో మోనాలిసా కుటుంబం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సో మహాకుంభమేళ సందర్భంగా బతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి అక్కడికి వచ్చి పూసలు, రుద్రాక్షలు అమ్ముకుంటుంటే తమను పని చేసుకునివ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని అయితే వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక ఇవన్నీ తట్టుకోలేని మోనాలిసా తండ్రి అయితే ఆమెను తమ స్వస్థత వాళ్ళ సొంత ఊరు ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇండోర్కి అయితే పంపించేశారు. సో ఓవర్ నైట్ స్టార్ట్ చేయడం అంటే ఇదే ఈ మోనాలిసా స్టోరీ అయితే. సో చూసావా మామ, ఎంతటి ఎలాంటి వాళ్ళైనా ఈ సోషల్ మీడియా నైట్కి నైట్ వైరల్ చేసేది. పైగా మన ఇండియాలో జనాభా ఎక్కువ కాబట్టి ఏది వింతగా దొరికినా దాన్ని వైరల్ చేయడంలో మన వాళ్ళు తప్పేమీ లేదులే. కకృతిగాళ్ళు కొంతమంది లైక్స్ కోసం చేస్తే, కొంతమంది పాపులారిటీ ఇమేజ్ కోసం చేస్తూ ఉంటారు. సో ఇదంతా మన డిఎన్ఏలో ఉన్న ఒక వైరస్ అంతే సోషల్ మీడియా అనేది. సో ఇలా మామ మొత్తానికి ఇది జరిగింది చూడు. మరి మిగతాది నువ్వే చెప్పు ఆడియన్స్కి ఏంటో. సో ఇదా అసలు మ్యాటర్. వామో, నేను ఇంకేదనుకున్నారా. సో చెప్పినందుకు చాలా థ్యాంక్స్ రా బాబు. సో కొత్త వారు చూస్తే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వైరల్
కంటెంట్ గురించి వీడి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో మంచి ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ వీడియోస్ అయితే మనకు అందిస్తాడు వీడు. సో తప్పకుండా నేను సపోర్ట్ చేయండి అబ్బా.